Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is trust in God. Trust in God. దేవుని యందు నమ్మకముంచుట. The text from Exodus chapter 2 verse 24 and 25. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వాక్యభాగం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వం ఉన్నారు. 400 సంవత్సరములు కఠినమైన బానిసత్వం ఉన్నారు. ఆ శ్రమను తారుకోలేక దేవుని మొరపెట్టారు. 23వ వచనం, తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎదుకు చేరెను. They cried out to God in their afflictions. దేవుని నిజముగా God hears our supplications, our groanings. మన మూలుగులు వినే దేవుడు ఆయన. ఆయన ఆత్మస్వరూపి. ఆయనకు ఆకారం నిరాకారి, కానీ ఈ హియర్స్, ఆయన చెవులు ఉన్నాయి, ఆయన వింటాడు. ఆయన 37వ కీర్తన 17వ వచనంలో నీతి మొదలు మెరపెట్టగా యెహోవా ఆలకించును, వారి మొర ఆలకించును, వారి శ్రమ అన్నింటి నుండి వారిని విడిపించిన విషయం చూస్తున్నాం. నీతి మందుగా తీర్చబడ్డ మనం దేవుని మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని ఎదుగు చేరుతుంది. ఇశ్రాయేలు మొర దేవుని ఎదుగు చేరింది. ఆయన విన్నాడు. గాడ్ హియర్స్ అండ్ గాడ్ రిమెంబర్స్. దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 వచనాల్లో దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటలు, తమదకా దేశం 4 సంవత్సరముల పరవాసంగా ఉంటారు, గొప్ప జనంతో తిరిగి వస్తారు, మీకు ఆస్తితో తిరిగి వస్తారని ప్రభు వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, 26వ అధ్యాయం 4వ వచనంలో, 28వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్పాడు, అబ్రహాము సంతానం మూలముగా భూలోక వంశం దీవించబడతాయి కాబట్టి వారందరూ కాపాడబడాలి. కానీ దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకునే దేవుడు, మరిచే దేవుడు కాదు. ఆయన నిబంధన రద్దు చేసే దేవుడు కాదు. గాడ్ సీస్ అవర్ అఫ్లిక్షన్స్. మన దీన స్థితిని చూసే దేవుడు ఆయన. గాడ్ హస్ ఇయర్స్, హస్ ఐస్ టు సీ ద థింగ్స్. గాడ్ సీస్ అవర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన గమనిస్తున్నాడు. ప్రతి నేత్రమును, ప్రతి స్థలముందు ఉన్నవి చెడ్డవారిని మంచివారి నేత్రం చూస్తున్నాయి. కాబట్టి must be cautious about it, must be confident. God sees me. ఎల్ రోయి చూస్తున్న దేవుడు అని హాగరు పెట్టిన పేరును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నిజముగా మన దీనావస్థను, దీని స్థితిని చూసే దేవుడు ఉంటున్నాడు. And God knows about you. దేవుడు చూచిన వాయందు లక్ష్యం ఉంచే నన్ను మాట చూస్తున్నాం. వివిధ టైమ్స్ గమనించినప్పుడు God knew about them. God took note of them. God had respect unto them. God took note of their afflictions. ప్రభు గుర్తించాడు, వారిని లక్ష్యం ఇచ్చాడు. ఆయన గమనించాడు. చూస్తూ మిన్నకుండిపోయే దేవుడు కాదు ఆయన. Trust God that He hears the prayer. Trust God that He remembers His covenant. And trust God that He sees your affliction. Trust God that He knows about you. నీ గురించి ప్రభువుకు తెలుసు. నేను లక్ష్యం ఇచ్చే దేవుడు ఆయన, అలక్ష్యం ఇచ్చే దేవుడు కాదు ఆయన. జాలిపల దేవుడు ఆయన. మనుషులను లక్ష్య పెట్టకపోవచ్చు, నేను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మన లక్ష్యం ఉంచే దేవుడు. ఆయన మీకు చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయని పేతురు భక్తుడు చెప్పిన రీతిగా ఆయనకు లక్ష్యం ఇస్తున్న దేవుడు. ట్రస్ట్ గాడ్. But He has noted your afflictions. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంతో ముందుకు సాగిపోయి
మొరపెట్టి దేవుని ద్వారా జవాబు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని మనకు దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతరం మీ స్తోత్రాలు తండ్రి. మీరు నమ్మకించి మీరు వినే దేవుడు, మీరు చూసే దేవుడు ప్రభువా, నిబంధన జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మన లక్ష్యం ఉంచే దేవుడు నమ్మి విశ్వసించి మాత్రం అధైర్యపడకుండా మా జీవిత యాత్రలో ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలను స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే కన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.